హలో అందరికీ ఈరోజు మనం టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోర రెసిపీని చూపించబోతున్నాను. చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో. ఇక్కడైతే మీ రైస్కి సరిపడా అంతా చింతపండుని నానబెట్టుకోవాలన్నమాట ఒక 10 మినిట్స్ ముందు. లేదంటే మీకు టైం లేదంటే హాట్ వాటర్లో నానేసినా కూడా అయిపోతుంది. ఇక్కడ ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఓన్లీ ఎండుమిర్చి వేసుకోవాలన్నమాట. ఎండుమిర్చి వేసుకున్నాక మనం పల్ప్ తీసి పెట్టుకున్న చింతపండు రసం ఉంటుంది కదా, ఆ చింతపండు రసం వేసుకొని బాగా దగ్గర పడేంత వరకు ఉడకబెట్టుకోవాలన్నమాట. నార్మల్గా ఎండుమిర్చి మీరు డైరెక్ట్ పోపులో కూడా వేసుకోవచ్చు, బట్ నాకు ఆ పులుసులో బాగా మరిగిన ఎండుమిర్చి చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. సో కొంచెం పసుపు అండ్ అలా ఉప్పు వేసేసుకొని, రాళ్ళు ఉప్పు అయితే మంచి టేస్ట్ ఉంటుంది. సో కలిపేసుకొని ఇంకా మీరు మూత పెట్టేసుకొని అది దగ్గర పడేంత వరకు చాలా టైం పడుతుంది అనమాట. మీరు ఇంకేదైనా పనులు ఉంటే అవి చూసుకోవచ్చు. సో దాన్ని మూత పెట్టేసుకొని తర్వాత మనం ఒక పొడి ప్రిపేర్ చేయాలన్నమాట. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. సో ఆవాలు, మెంతులు, జీలకర్ర, నేను ధనియాలు కూడా ఒక్కొక్కసారి వేస్తాను, అది ఆప్షనల్ అనమాట, ధనియాలు మీ ఇష్టం. సో కొంచెం 2 ఎండుమిర్చి వేయాలన్నమాట. దీన్ని సన్న మంట మీద అవన్నీ ఆవాలు, మెంతులు, జీలకర్ర మొత్తం చిటిపెట్టలాడేదాకా చాలా స్లోగా రోస్ట్ చేసుకోవాలన్నమాట, డ్రై రోస్ట్. దాని తర్వాత మీరు దీన్ని మిక్సీ పెట్టుకోవాలి పౌడర్ మెత్తగా. సో టేస్ట్ అయితే అచ్చం బయట టెంపుల్స్లో ఉన్నట్లే ఉంటుంది అన్నమాట. దాని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలన్నమాట. ఆ పులుసు చేసుకున్నాం కదా మనం దాంట్లో. ఇది వచ్చేసి పులిహోరకి పోపు పెడుతున్నాను. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పప్పులు, పచ్చెనపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. అందులో బెల్లం కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. బెల్లం మస్ట్ అండ్ షుడ్ వేస్తేనే మీకు ఆ టెంపుల్ స్టైల్ పులిహోర వస్తుంది అనమాట. యాక్చువల్లీ నా దగ్గర ఇవి వేరుశనగ పప్పులు లేవు, సో నేను అందుకని వేయలేదన్నమాట. మనం మిక్సీ పట్టుకున్న ఆ పౌడర్ అండ్ అలాగే ఇంగువ కూడా పులిహోరలో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. సో దాన్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. సో ఇది నార్మల్గా కొంతమంది నీళ్ళగా దించేస్తారు చింతపండు పులిహోర, అలా అయితే అస్సలు టేస్ట్ ఉండదు. మీరు ఎంత థిక్ కన్సిస్టెన్సీ చేస్తేనే మీకు ఆ పులిహోరలో మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. సో నేను తీసుకునేది తక్కువ క్వాంటిటీ కాబట్టి దాంట్లోనే పోపు అంతా కలిపేస్తున్నాను. అదే లార్జ్ అమౌంట్లో కానీ చేశానంటే నేను కొన్నిసార్లు ఈ పేస్ట్ని స్టోర్ కూడా చేసుకుంటాను అనమాట ఫ్రిడ్జ్లో. సో మొత్తం ఇది కలిపేసుకోవాలన్నమాట. పులిహోర అయితే మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. చాలా అంటే చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుందన్నమాట. మళ్ళీ తినాలనిపించే రెసిపీ అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చితే అలా లైక్ అండ్ షేర్ చేయొచ్చు కదా. సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్.